హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు బీట్రూట్, క్యారెట్, యాపిల్ వేసి జ్యూస్ చేయబోతున్నాం. ముందు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. 2 ఉసిరికాయలు, 1 బీట్రూట్, 1 యాపిల్, 1 క్యారెట్ అండి. క్యారెట్, బీట్రూట్ బాగా తొక్క తీసుకునేద్దామండి. తొక్క తీసుకునేసి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకునేద్దాం. కడిగేసి చూడండి, ఇట్లా సన్న సన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. 2 రోజులైనా 3 రోజులైనా ఏం కాదు, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉసిరికాయ కానీ బీట్రూట్ కానీ మా ఇంట్లో తినరండి, అందుకే నేను ఇదిలాగా చేసి ఇస్తాను, అప్పుడైతే తాగుతారు. మొత్తం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చూడండి, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు మనము దీంట్లో 1.5 గ్లాస్ నీళ్ళు పడతాయండి. మిక్సీకి మూత పెట్టేసి చూడండి, ఇప్పుడు 1 గ్లాస్ చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు వీటిల్లో కొద్దిగా వేసుకునేద్దాం. కొద్దిగా వేసుకునేసి మిక్సీ పట్టేసి మిగతా కొద్దిగా కూడా మళ్ళీ ఇప్పుడు వేసుకునేద్దామండి. చూడండి, ఇప్పుడు మొత్తం 1 గ్లాసే మనం వేసుకునింది. మరొకసారి తిప్పేసుకునేసి మళ్ళీ చూద్దాం. ఇంకొంచెం చిక్కగా ఉందండి. చూడండి, కొద్దిగా చిక్కగా ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, నేను చెప్పినట్టుగా 1.5 గ్లాస్ పడతాయి కదండి. ఇప్పుడు ఇంకో గ్లాస్ వేసుకునేసి 1/2 గ్లాసు మరొకసారి మిక్సీ పట్టుకునేసి దీన్ని వడబోసుకునేద్దామండి. చూడండి, ఇది గట్టిగా ఉంది, లేదు పలచగానే ఉంది. దీన్ని ఇప్పుడు మనము వడబోసుకునేసి, ఇది 2 గ్లాసులు అవుతుందండి జ్యూస్. చెప్పినాను కదా నేను స్టోర్ చేసి పెట్టుకునేస్తానని, అందుకే కొద్దిగా ఎక్కువే చేసుకునేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇదిలాగా వడగట్టుకునేద్దాం. ఇది 1 గ్లాసు, ఇంకో గ్లాస్ అయిందండి. మొత్తం వడకట్టేసి చూపిస్తాను. ఈ తొక్క కూడా వేస్ట్ అవ్వదండి, ఇది మొక్కలకు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఈ తొక్క నేను మొక్కలకు కూడా వేస్తాను, వేస్ట్ ఏమవ్వదు. మొత్తం అంత వచ్చింది అది. చూడండి, ఇప్పుడు తాగేదానికి నిమ్మపండు పిండుకునేస్తూ ఉండామండి. స్టోర్ చేసి పెట్టుకునే దాంట్లో అవసరం లేదు, అది మనం తాగేప్పుడు వేసుకోవచ్చు. ఇంకో గ్లాస్ ఉందన్నాను కదా, అది కూడా చూపిస్తాను. చూడు, ఇది ఒక గాజు బాటిల్లో పోసి పెట్టుకునేస్తామండి. చూడండి, ఇది ఇప్పుడు తాగేకి చూపిస్తూ ఉన్నాను మీకు. నిమ్మపండు పిండినాను కదా, కలిపెట్టి చూపిస్తూ ఉండా. మిగిలినేటి ఈ బాటిల్లో పోసి పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తామండి, ఏం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.